చిదంబరం ఫోన్ లైన్లో అందిస్తారు. చిదంబరం, అసలు మొత్తం తిరుపతిలో మొత్తం 3 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అయితే ఇక్కడ మనకి అడుగడుగున నిర్లక్ష్యం అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొదటిది ఏదైతే ఏర్పాటు చేసే క్రమంలో టీటీడీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకున్నా సరే, ఆ జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది అన్న దానికి సంబంధించి కొంత సమాచారం మనం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా మనం చూడాల్సిందంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టి మొత్తము ఈ ఏర్పాట్లను మొత్తం పర్యవేక్షించడం కానివ్వండి, లేకపోతే టీటీడీ యాక్ట్ గా కూడా వాళ్ళకి సంబంధించిన అధికారులతో కూడా ఏం జరుగుతుంది, ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు, ఆ భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయాలన్న విషయంపైన పూర్తి స్థాయిలో ఒక ప్రయత్నం అయితే చేశారు. బట్ అదే సందర్భంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకపోవడము, ఒక్కసారిగా ఆ గేట్లు తెరిచినప్పుడు లోపలికి వెళ్లే క్రమంలో వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయడంలో ఫెయిల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంతకన్నా కీలకమైనది అక్కడ ఉన్న అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించిన నిర్లక్ష్యానికి సంబంధించిన కొంత సమాచారం కూడా మనకు అందుతుంది. దాని ప్రకారము ఏదైతే ఈ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అక్కడ 3 అంబులెన్స్లు ఇప్పటికీ అందుబాటులో టీటీడీ ఉంచింది అన్న సమాచారం ఉంటుంది. అయితే ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ఆక్సిజన్ అందించాల్సిన ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ ఫస్ట్ ఎయిడ్ అందించాల్సిన అంబులెన్స్ కు సంబంధించిన టెక్నీషియన్లు కానివ్వండి, అక్కడ ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది కానీ ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ఇది ఇంత స్థాయికి వెళ్ళింది అన్నది కూడా మరొక సమాచారం ఉంటుంది. ఎందుకైతే ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ తొక్కిసలాటకు సంబంధించి చూసినప్పుడు తొక్కిసలాటలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఊపిరాడక మాత్రమే వాళ్ళు మృతి చెందినట్టుగా సమాచారం ఉంటుంది. ఒకవేళ నిజంగానే అంబులెన్స్ డ్రైవర్లు కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు ఇమ్మీడియట్ గానే రెస్పాండ్ అయ్యి ఉంటే వాళ్ళకి సిపిఆర్ చేయడం ద్వారా వాళ్ళని రివైవ్ చేసే అవకాశం ఉండేది. బట్ ఏదైతే ఆ గోల్డెన్ మూమెంట్స్ ఆ మూమెంట్స్ మాత్రం మిస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దీనితో అక్కడ పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో జనాలు అక్కడ రావడం కానివ్వండి, భక్తులు మనం చూస్తుంటాం ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం అన్నది చాలా గొప్పగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రదేశంలో ఆ దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైతే సామాన్య ప్రజల కోసము టీటీడీ ఈ ఏర్పాట్లు చేసే క్రమంలో కేవలం 1 రోజు కాకుండా 9 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పాటు ఎవరైతే సామాన్య భక్తులు ముందుగా బుక్ చేసుకోలేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాలు దొరకని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి క్యూ లైన్ల ద్వారా ఈ టికెట్లు తీసుకొని వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ సంఘటన జరిగిందో టికెట్లు ఇప్పుడు కాదు ఇచ్చేది, రేపు ఉదయం 5 గంటలకి టికెట్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి దానికోసం క్యూ లైన్లు ఇప్పటి నుంచి ఎదురు చూడడానికి మాత్రమే అక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు అందుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఆత్రతతోనే ఈ సంఘటన జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి తోడు ఏదైతే మనం చెప్తున్నట్టుగా నిర్లక్ష్యం ఏదైతే ఉందో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. అక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎవరికైతే అక్కడ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా ఉదాసీనంగా వ్యవహరించడమే దీనికి కీలకమైన కారణంగా అయితే మనం ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ రాజేశ్వరి డెస్క్ నుంచి అందిస్తారు. రాజేశ్వరి,